బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో రాబోతోంది. మహేష్ బాబు కథానాయకుడిగా టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. RRR తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతోందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. ఇవాళ హైదరాబాద్ లో అధికారికంగా పూజా కార్యక్రమం జరగనుంది. ఇటీవల రాజమౌళి బొర్రా గుహలతో పాటు ఒడిశాలోని పలు లొకేషన్లు చూసి వచ్చారు. నిధివేట నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ కావడంతో అందుకు తగిన లొకేషన్లు చూసి ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. మరోవైపు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ సినిమాకు సంబంధించిన కీలక సెట్స్ ను దాదాపు పూర్తి చేశారు. ఇక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారని టాక్. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్పై KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త లుక్ లో మహేష్ కనిపించనున్నారు. క్రేజీ కాంబినేషన్ సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు 29వ సినిమా లాంచ్ ఈరోజు చాలా గ్రాండ్గా అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ కాంబో గురించి దాదాపు 3 ఇయర్స్ నుంచి కూడా ప్రచారం జరుగుతున్నాయి. ఈ రోజున అధికారికంగా దీన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి చూస్తుంటే కేవలం చిత్ర యూనిట్ వారికే అక్కడ పర్మిషన్ ఉండటంతో అసలు దానికి సంబంధించినటువంటి ఒక విజువల్స్ కానీ ఏది కూడా బయటకు మీడియా కూడా వచ్చే అవకాశం లేదు. రాజమౌళి సినిమా అంటేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కనీసం ఫోన్లు సెల్ ఫోన్లు కానీ ఇతర ఏది కూడా వాడకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఈసారి మొత్తం కూడా రాజమౌళి తన టీంతో పాటు ఇటు మహేష్ బాబు టీంకి సంబంధించిన అందరితో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సినిమా షూటింగ్ సందర్భంగా ఎవరు కూడా ఫోన్లు వాడొద్దని, దాంతోపాటు బయట వ్యక్తులు కానీ వాళ్ళ సహాయకులు కూడా ఎవరు కూడా దగ్గర దాకా ఉండకూడదని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికోసం చూస్తుంటే ఈరోజు ఈ షూటింగ్ ఓపెనింగ్ జరుగుతున్నట్టు కూడా ఇటు మహేష్ బాబు టీం కానీ ఇటు రాజమౌళి టీంకి ఎవరు కూడా కనీసం మీడియాకైనా బయటకైనా చెప్పలేని పరిస్థితిలో ఉందంటే ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారో మనం చూడొచ్చు. అయితే రాజమౌళి ఈ సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్గా ఈ సినిమాని తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది 2 పార్టులుగా రాబోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం 2027లో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా 6 దేశాల్లో అడవిల్లో సౌత్ ఆఫ్రికాకు సంబంధించి మొత్తం చాలా 6 కంట్రీస్లో కూడా ఈ సినిమా చాలా గ్రాండ్గా షూటింగ్ జరుపుకోబోతున్నట్టుగా దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ కూడా ఇటీవలనే రాజమౌళి మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక మరొక వైపు చూస్తుంటే ఈ సినిమాలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఇంతవరకు అయితే రాజమౌళి కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. కేవలం మహేష్ బాబు ఒక్కడే అఫీషియల్గా తెలుస్తుంది. అయితే మనకి బయట మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ఏంటంటే ప్రియాంక చోప్రా ఇటు మహేష్ బాబుతో నటించబోతున్నట్టుగా బయట వస్తున్నా కానీ దానిపైన మాత్రం చిత్ర యూనిట్ కూడా ఎవరు కూడా చెప్పలేదు. ఇక కీరవానికి అంటే ఇప్పుడు మనం చూడొచ్చు రాజమౌళికి సెంటిమెంట్ ఎవరు ఉంటారంటే మ్యూజిక్ పరంగా చూసుకుంటే కీరవాణి మొత్తం కూడా ఒక ఫ్యామిలీ ప్యాక్గా మొత్తం కూడా అందరూ ఉంటారు. కాకపోతే ఈసారి మాత్రము సినిమాటోగ్రాఫర్ మాత్రం మారారు. గతంలో సినిమాటోగ్రాఫర్గా సెంథిల్ కుమార్ ఉండేవాడు, కానీ ఈసారి మాత్రం ఈ సినిమాకి మరొక వేరే అతను ఉండటం జరిగింది. ఇక రాజమౌళి తన సినిమా ప్రతి సినిమా కూడా హాలీవుడ్కి సంబంధించిన ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అందరూ కూడా తీసుకుంటారు. దానిలో భాగంగా ఈసారి కూడా చాలా మంది కూడా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ఒక గ్లోబల్ రేంజ్లోనే ఈ సినిమాని అయితే రూపుదిద్దుతున్నారు. థాంక్యూ వెంకట్.